నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. ప్రపంచ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే వన్యప్రాణులను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేసే రోజు. ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకునే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 3న జరుపుకోవాలని 2013లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా ప్రకటించింది. ప్రకృతి పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడే విధానాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ దినోత్సవం ప్రారంభమైంది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వన్యప్రాణుల రక్షణ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. వన్యప్రాణుల పరిరక్షణతో పాటు వాటి ఆవాసాలను రక్షించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. అడవుల్లో సహజ సిద్ధ ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే జీవజాతులను వన్యప్రాణులుగా పేర్కొంటారు. జీవావరణంలో మనుషులతో పాటు వన్యప్రాణులకు సమాన ప్రాధాన్యం ఉంది. వృక్ష జంతుజాతులు సహజ పర్యావరణ వ్యవస్థలో భాగంగా ఉండి ఆహార చక్రం సక్రమంగా కొనసాగడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. పర్యావరణ సమతౌల్యంలోనూ కీలకంగా పనిచేస్తాయి. అయితే అడవుల నిర్మూలన, సహజ ఆవరణ వ్యవస్థల విధ్వంసం లాంటి చర్యల కారణంగా ఎన్నో జాతులు ప్రస్తుతం అంతరించే స్థితికి చేరాయి. అడవుల్లోని పులులు, ఏనుగుల నుంచి సముద్ర జీవుల వరకు అనేక జాతులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా నిర్వహిస్తారు. వన్యప్రాణుల ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవి అంతరించడం వల్ల కలిగే నష్టం గురించి హెచ్చరించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. అంతరించిపోతున్న జాతులను కాపాడాలంటే ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, వన్యప్రాణి ఉత్పత్తులు కొనకుండా ఉండడం, చెట్లు నాటడం వంటి చిన్న చర్యలు కూడా పెద్ద మార్పుకు దారితీస్తాయి. సాధారణంగా వన్యప్రాణులు అనగానే జంతువుల గురించి ఆలోచిస్తారు. కానీ అడవుల్లోని వృక్ష సంపద, ముఖ్యంగా ఔషధ మొక్కలు మానవ మనుగడకు అత్యంత కీలకం. ఆరోగ్యం మొదలుకొని వ్యాపారం, వారసత్వం అన్నిటా ఔషధ సుగంధ మొక్కలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మానవ ఆరోగ్యం, శ్రేయస్సుతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలోనూ ముందుంటాయి. సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు పునాదిగా నిలుస్తున్నాయి. ఆధునిక వైద్యానికి దోహదం చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సుమారు 80% మంది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం మొక్కల ఆధారిత సాంప్రదాయ వైద్యంపైనే ఆధారపడుతున్నారు. అందుకే ఈ ఏడాది ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఔషధ సుగంధ మొక్కలు, ఆరోగ్యం, వారసత్వం, జీవనోపాధిని కాపాడడం అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఔషధ సుగంధ మొక్కల సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.